రాష్ట్రంలో 861 కోట్లతో చేపట్టిన గుంతలు లేని రోడ్ల కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష జరిపారు. నవంబర్ 2వ తేదీన అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి ఈ పనులను ప్రారంభించగా ఇవి సంక్రాంతి నాటికి పూర్తి కావాలని ఆయన ఆదేశించారు. మొక్కుబడిగా పనులు చేస్తే సహించేది లేదు అని, పూర్తి నాణ్యతతో రోడ్ల మరమ్మతులు జరగాలని సీఎం సూచించారు. నాణ్యత లేకపోతే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. ప్రైవేట్ సంస్థల ద్వారా రోడ్ల నాణ్యతపై నివేదికలు తెప్పించాలని సూచించారు. ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా రోడ్ల మరమ్మతులు సమగ్రంగా జరగాలి అని సీఎం ఆదేశించారు. 20 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై గుంతలు పూడ్చి బాగు చేసే పనులు జరుగుతున్నాయి. సచివాలయంలో సోమవారం జరిగిన సమీక్షలో ఈ పనుల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో మొత్తం 45,378 కిలోమీటర్ల ఆర్ఎన్బి రోడ్డు నెట్వర్క్ ఉండగా అందులో 22,299 కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయాల్సి ఉంది అని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 861 కోట్లతో ముమ్మరంగా మరమ్మతులు చేస్తున్నామని అధికారులు తెలియజేశారు. ఇక ఇప్పటి వరకు 1991 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతలు పూడ్చినట్లు అధికారులు తెలియజేశారు. మరోవైపు 1447 కిలోమీటర్ల మేర రోడ్లు రిపేర్ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి అని అధికారులు తెలియజేశారు. వీటి స్థానంలో పూర్తిగా కొత్త రోడ్లు నిర్మించాల్సి ఉందని, వీటికి 581 కోట్లు ఖర్చవుతుంది అని అధికారులు తెలిపారు. ఇక ఆ నిధులు కూడా రానున్న రోజుల్లో మంజూరు చేస్తామని సీఎం తెలియజేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల బెదిరింపులపై ఎస్ఆర్ఆర్ కాలేజీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హౌసింగ్ అండ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హాజరయ్యారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి అని, కొందరు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, రాజకీయ నేతలు, పార్టీలు సోషల్ నెట్వర్క్ ను వినియోగిస్తున్నారని, మంచి పనులకు సోషల్ మీడియాను ఉపయోగించాలని మంత్రి పార్థసారథి అన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ తిట్టిన వారికే కొందరు జేజేలు కొడుతున్నారు అని, కుటుంబ సభ్యులను సామాజిక మాధ్యమాల ద్వారా తిట్టే చెడు సంస్కృతిని విడిచిపెట్టాలని మంత్రి కోరారు. సైబర్ క్రిమినల్స్ పోలీసుల నుంచి తప్పించుకోలేరని, లోన్ యాప్లకు లోబడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక పిఎన్ఎస్ 111 సెక్షన్ ప్రకారం సైబర్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవచ్చని, ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ఉపయోగించేటప్పుడు తమ డేటా ఎవరికి ఇవ్వొద్దు అని మంత్రి పార్థసారథి విజ్ఞప్తి చేశారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లారు. సోషల్ మీడియాలో పోస్టుల కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారు అనే భయంతో ఆయన తప్పించుకు తిరుగుతున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం ఆయన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు హాజరు కావాల్సి ఉండగా డుమ్మా కొట్టారు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి వర్మను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లారు. అయితే అప్పటికే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా వర్మ తరపు న్యాయవాది పోలీసులతో మాట్లాడుతూ ఆర్జీవీ ఇంట్లో లేరని, వర్చువల్ గా విచారించేందుకు అవకాశం ఉందని, ఆ మాధ్యమంలో ప్రశ్నిస్తే సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. కాగా వర్మ కూడా వర్చువల్ విచారణకు అనుమతి ఇవ్వాలని విచారణ అధికారిని కోరారు. ఇక దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇంతలో పోలీసులకు మరో సమాచారం అందింది. వర్మ తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్నట్లు తెలిసిందే. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు తమిళనాడు పోలీసులతో మాట్లాడారు. మరో పోలీస్ బృందాన్ని చెన్నైకి పంపేందుకు సిద్దమవుతున్నారు. కాగా తొలుత తనపై ఉన్న కేసును కొట్టివేయాలని వర్మ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. న్యాయమూర్తి దానిని కొట్టివేయడంతో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. గుంటూరులో హాయిరేజ్ పేరుతో గ్రీన్ గ్రేస్ అనే సంస్థ నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఏపీ పొల్యూషన్ కమిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. గుంటూరులో హెయిరేజ్ గ్రీన్ గ్రేస్ పేరుతో అపార్ట్మెంట్ల నిర్మాణంలో జరిగిన ఉల్లంఘనలను ఆయన వివరించారు. పొల్యూషన్ బోర్డు నుంచి నిర్మాణానికి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా భారీ ప్రాజెక్టును ఎలా ప్రారంభించారని ధూళిపాల ప్రశ్నించారు. ఉల్లంఘనలు జరిగితే ఈసీని రద్దు చేసే అధికారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఉంటుంది అని ఆయన తెలియజేశారు. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన అపార్ట్మెంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన డిమాండ్ చేశారు. ఈ నిర్మాణాల కోసం మధ్యతరగతి ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని, గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ పేరిట వైట్ కాలర్ నేరం చేశారని ఆయన ఆరోపించారు. గడిచిన 5 ఏళ్లలో ఒక్క అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూడలేదని, వైసీపీ అధికారంలో అంబటి రాంబాబును అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. విశాఖ రిషికొండ ప్యాలెస్ ను పబ్లిక్ మ్యూజియం గా తీర్చిదిద్దాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజును కలిసి దళిత సంఘాల నేతలు వినతి పత్రం ఇచ్చారు. ఇక దీన్ని తెలుగు వారందరికీ ఉపయోగపడేలా చేయాలని కోరారు. విశాఖలో అనేక బుద్ధిస్ట్ స్థావరాలు ఉన్నాయని, అలాగే హైదరాబాద్ బుద్ధిస్ట్
మాన్యుమెంట్స్ ఉన్నాయని వాటన్నిటిని ఇక్కడ ఉంచి దానిని డెవలప్ చేస్తే బాగుంటుంది అని సూచించారు. దీంతో పాటు ప్యాలెస్ నిర్మాణానికి భారీగా ఖర్చు చేశారని, అక్కడ జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని దళిత నేతలు డిమాండ్ చేశారు. దీనిపై విష్ణు కుమార్ రాజు స్పందిస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాను అని హామీ ఇచ్చారు. ఆందోళన పెరుగుతుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన దాంట్లో సగమే లాభం వస్తుందని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఇక 20% మార్జిన్ ఇస్తామని మద్యం పాలసీలో ప్రభుత్వం పేర్కొనగా లైసెన్సులకు చివరిగా దాదాపు 11% మార్జిన్ మాత్రమే చేతికి అందుతోంది. లైసెన్సులు పొందిన నాటి నుంచి దీనిపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక వైన్ షాపులకు లైసెన్సులు పొందిన వారు సోమవారం విజయవాడలో సమావేశమయ్యారు. ఎక్సైజ్ స్టేషన్ కు ఒకరు చొప్పున 200 మంది లైసెన్సులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇష్యూ ప్రైజ్ 30% మార్జిన్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం దీనికి అర్థం మార్చేసింది అని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఇష్యూ ప్రైజ్ అంటే అందులో తమకు ఇచ్చే మార్జిన్ తప్ప అన్ని రకాల పన్నులు ఉండేవని, కానీ ఇప్పుడు కీలకమైన అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ను కలపకుండా ఇష్యూ ప్రైజ్ అంటున్నారని తెలియజేశారు. ఇలాగైతే వ్యాపారం ఎలా చేయగలుగుతాము అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తామన్న మార్జిన్ ఇవ్వకపోవడంతో కోర్టుకు వెళ్దామనుకుంటున్న కొందరు లైసెన్సీలు పట్టుబట్టారు. అయితే మొదట్లోనే కోర్టుకు కాకుండా ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువెళ్తామని కొందరు అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. హంద్రీ నదిపై బ్రిడ్జి నిర్మాణాన్ని గత ప్రభుత్వం పూర్తి చేయలేదు. దీంతో కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్ల గ్రామ ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని హంద్రీ నదిని దాటాల్సి వస్తోంది. తాగునీటి కోసమని గోరంట్ల గ్రామస్తులు హంద్రీ నదిలో కత్వలు వేశారు. ఇక దీంతో నీరు నిల్వ ఉండిపోయింది. ఆ నీటిలోని 10 గ్రామాల ప్రజలు సర్కార్ ఫీట్లు చేస్తూ నదిని దాటుతున్నారు. ఇక వర్షాకాలంలో అయితే నదిని దాటే పరిస్థితి ఉండదు. కోడుమూరు మండలం గోరంట్లలో 2018లో పాదయాత్ర చేసిన వైఎస్ జగన్ తమ పార్టీ అధికారంలోకి వస్తే హంద్రీ నదిపై బ్రిడ్జి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక 2023లో వైసీపీ మంత్రులు స్థానిక ఎమ్మెల్యే హడావిడిగా బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే గత ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ పనులను ఆపివేశారు. దీంతో పిల్లర్ల దశలోనే బ్రిడ్జి పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి. నిత్యం రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఆటోలు, బడి బస్సులు దాటాల్సి వస్తోంది. ఇక హంద్రీ నదిని దాటడం 10 గ్రామాల ప్రజలకు సవాల్గా మారింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి దివ్యశ్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డైమండ్ చెస్ కోచింగ్ అకాడమీని జిల్లా సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ప్రారంభించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు డైమండ్ చెస్ అకాడమీ ప్రారంభించినట్లు దివ్యశ్రీ తెలియజేశారు. ఇక మిర్యాలగూడ నుండి అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా అకాడమీ ఏర్పాటు చేశామని అన్నారు. చెస్తో పాటు విద్యార్థుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడం, వారిలో వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ పెంపొందించేందుకు కృషి చేస్తామని అన్నారు. 175 మంది అందులతో చెస్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించేందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నుండి తనకు వర్తమానం అందిందని, అది మిర్యాలగూడలోని ఏర్పాటు చేసి మిర్యాలగూడకు గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలియజేశారు. ప్రస్తుతం స్పాన్సర్ల కోసం ఎదురు చూస్తున్నామని, అన్ని కలిసి వస్తే డిసెంబర్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మంచి లక్ష్యంతో విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు చేసే అకాడమీ ఏర్పాటు చేయడం అభినందనీయమో అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం వైసీపీలో చిచ్చు మొదలైంది. సూళ్లూరుపేట వైసీపీ పట్టణ అధ్యక్షుడు కలుతూరు శేఖర్ రెడ్డికి వైసీపీ అధికారంలో ఉన్న నాటి నుంచి సొంత పార్టీకి చెందిన నేతలతో విభేదాలు ఉన్నాయి. గతంలో సూళ్లూరుపేటలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో అదే పార్టీకి చెందిన సీనియర్ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డితో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే కిలికివేటి సంజీవయ్య సమక్షంలోనే గొడవలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఫిర్యాదుతో శేఖర్ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. కొమరంభీం జిల్లా కేంద్రంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
వాంకిడి మండలం కేంద్రంలో గల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో విద్యార్థిని మృతిపై ఆమె బయటకు వెళ్తారు అనే సమాచారంతో పోలీసులు ముందస్తుగా ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో అర్ధరాత్రి ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యేను అరెస్ట్ చేస్తాననే సమాచారంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కోవా లక్ష్మి హౌస్ అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ తుడం దెబ్బ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే వాంకిడి మండల కేంద్రంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలికతో పాటు ఆందోళన చేస్తారు అనే సమాచారంతో ముందస్తు అరెస్టులు సాగుతున్నాయి. వాయుగుండం ప్రభావంతో బంగాళాఖాతంలో తేమ మేఘాలు ఆవరించాయి. దీంతో దక్షిణ కోస్తా రాయలసీమలో నిన్న 1-2 చోట్ల వర్షాలు పడ్డాయి. ఇక మంగళవారం దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం నెలకొంటుంది. ఈ నెల 27-28 తేదీలో దక్షిణ కోస్తా రాయలసీమల్లో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. 29న కోస్తా రాయలసీమలో ఎక్కువ చోట్ల వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం తుపాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఈ నెల 30 డిసెంబర్ 1వ తేదీన కోస్తా రాయలసీమలో అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయుగుండం నేపథ్యంలో కోస్తాంధ్రలోని ప్రధాన ఓడరేవుల్లో 1వ నెంబర్ భద్రతా సూచిక ఎగురవేశారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఇవాళ రేపు దక్షిణ కోస్తా తీరంలో గంటకు 50 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదు అని హెచ్చరించింది. దక్షిణ కోస్తా జిల్లాలో మంగళవారం తర్వాత వరి కోతలు నిలిపివేయాలని సూచించింది. ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టుల పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి అని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పనులకు పరిపాలనాపరమైన అనుమతులు జారీ, ఇతర నిర్ణయాల్లో అధికారులు ఎలాంటి జాప్యం చేయరాదు అని ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ, ఆర్థిక రంగాల అభివృద్ధికి ప్రాజెక్టులు ఎంతో కీలకమని, వాటిని నిర్దేశిత గడువుల్లోగా పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది అన్నారు. సీతారామ ప్రాజెక్టు కాల్వలు, డిస్ట్రిబ్యూటర్ల పనులకు టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి పనులను సత్వరం ప్రారంభించాలని కోరారు. ఇక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై సోమవారం ఆయన జలసౌధ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్షేత్ర స్థాయిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక మొండికుంట వాగు ప్రాజెక్టు అంచనా వ్యయం తయారీ, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియలో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. భూసేకరణలో అడ్డంకులను అధిగమించడానికి పునరావాసం, పునర్నిర్మాణ విభాగం కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి పనిచేయాలని కోరారు. జలాశయాల్లో పూడిక తొలగింపు కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. నీటిపారుదల శాఖలో లష్కర్ల నియామకం, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇచ్చే జాతీయ ఉపాధి హామీ పథకం పనులతో కాంగ్రెస్ ప్రభుత్వం తన ఏడాది పాలన విజయోత్సవాలను ప్రారంభించుకోవడం సిగ్గుచేటు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఏడాది పాలనలో చేసిందేమీ లేకపోవడంతో కేంద్ర నిధులతో అమలవుతున్న పనులను రాష్ట్ర ప్రభుత్వం తన పథకం ప్రచారం చేసుకుంటుంది అని ఆరోపించింది. ఇక సొమ్ము కేంద్రానిది, సోకు కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నట్లుగా ఉంది అన్నారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల్లో మంగళవారం జాతీయ ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సర్కులర్ జారీ చేయడం ఆశ్చర్యంగా ఉంది అన్నారు. ఇక ఈ పథకం పనులు ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో ప్రధాని మోదీ ఫోటో ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాలకు కూడా ప్రధాని ఫోటోను తప్పనిసరిగా ఉండేలా ఆదేశించాలి అని కోరారు. ఖరీదైన సెంట్రింగ్ డబ్బాలను చోరీ చేస్తున్న యూపీ ముఠాను రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్, గోలఖ్పూర్, గుల్హన్ నగర్ లో స్క్రాప్ బిజినెస్ చేస్తున్న మోసిన్ అహ్మద్ అనే వ్యక్తి యూపీకి చెందిన 20 మందిని రోజు కూలీలుగా నియమించుకుని ఈ చోరీలు చేసేందుకు పురిగొలిపాడు అని పోలీసులు గుర్తించారు. ఇక కొత్తగా నిర్మించే బిల్డింగ్ వద్ద రెక్కి నిర్వహించి రాత్రి సమయంలో ఆ బిల్డింగ్ లో ఉన్న మెటీరియల్ ను టాటా ఏస్ వాహనం ద్వారా తరలించడం వీరి ప్రత్యేకతగా పోలీసులు నిఘాలో తేలింది. 7 నెలలుగా ఈ విధంగా చోరీలకు పాల్పడుతుండటంతో పోలీసులు సీరియస్ గా తీసుకుని నిఘా పెట్టారు. నిర్మిస్తున్న ఓ బిల్డింగ్ వద్ద నిఘా పెట్టడంతో అక్కడ చోరీకి వచ్చిన యూపీ గ్యాంగ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. వీరి వద్ద నుంచి 43 టన్నుల సెంట్రింగ్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక వీటి విలువ 25 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. పట్టుబడ్డ నిందితులపై ఇప్పటికే చేవెళ్లలో 6 కేసులు, మోయినాబాద్లో 3 కేసులు, శంకర్పల్లిలో 1, మోకిలాలో 1 కేసు నమోదైంది. సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని 60 ఫీట్ రోడ్లో 3,70,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన 30 సీసీటీవీ కెమెరాలను జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ప్రారంభించారు. వీటిని పలు ప్రైవేటు కాలేజీలు, స్కూల్స్ యాజమాన్యం సహాయ సహకారాలతో స్వచ్ఛందంగా ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది అన్నారు.
సీసీ కెమెరాల నిఘాతో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలను అరికట్టడానికి ప్రజల భద్రతకు రక్షణగా దోహదపడుతుంది అని ఎస్పీ తెలియజేశారు. ఇక 60 ఫీట్ల రోడ్లు, కళాశాలలు, పాఠశాలలు ఎక్కువగా ఉండడం వల్ల విద్యార్థుల భద్రతపై నిఘా కూడా ఉంటుంది అని తెలిపారు. అలాగే సైబర్ క్రైమ్, ఈవ్ టీజింగ్ పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి అని, చెడు వ్యసనాలకు, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు వాటి అలవాటు కాకుండా భవిష్యత్తుకు బాటలు వేయాలి అని ఆయన హితవు పలికారు. ఇక సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన విద్యాసంస్థల యాజమాన్యాలకు మెమంటోలతో ఎస్పీ సత్కరించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ భారత్ ను వీడడానికి సంబంధించి కీలక విషయాలు బయటపెట్టారు. న్యాయపరమైన చిక్కుల వల్ల తాను దేశం వీడలేదని, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి బెదిరింపులు రావడం వల్లే దేశాన్ని వీడాల్సి వచ్చింది అన్నారు. ఇక ఇటీవల ఓ పాడ్కాస్ట్ లో లలిత్ మోదీ ఈ విషయాలు వెల్లడించారు. దావూద్ నుంచి ప్రాణహాని కారణంగానే దేశాన్ని వీడానని, మొదట్లో దేశం విడిచి వెళ్లేందుకు చట్టపరమైన అంశాలేవీ లేవని, ఇక దావూద్ నుంచి బెదిరింపులు రావడంతోనే దేశాన్ని వీడినట్లు చెప్పారు. ఇక ఆయన మ్యాచ్లు ఫిక్స్ చేయాలనుకున్నాడు, అందులో నాకు ఎటువంటి సంబంధం లేదని, తనకు ప్రాణహాని కల్పించేందుకు దావూద్ ఎన్నో ప్రయత్నాలు చేశారని లలిత్ మోదీ చెప్పారు. ఇక భారత్ కు తిరిగి రావడంపై లలిత్ మోదీ స్పందిస్తూ ఎప్పుడైనా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. చట్టపరంగా తాను పారిపోయిన వ్యక్తిని కాదని, ఇక తనపై ఒక్క కేసు కూడా లేదు అన్నారు. ఇదిలా ఉంటే 2010లో భారత్ ను వీడిన లలిత్ మోదీ ప్రస్తుతం లండన్ లో నివసిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం కట్టడికి అమలు చేస్తున్న గ్రేటెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4 ఆంక్షలను సడలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఆదేశాలు జారీ చేయలేమని తెలియజేసింది. తమ ఆదేశాలు లేకుండా ఆంక్షలు తొలగించవద్దని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. దీనిపై గురువారం నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇక ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఢిల్లీలో పాఠశాలలు, కళాశాలలు తెరిచే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. విద్యార్థులు ఇంట్లో ఉండడం వల్ల కాలుష్య సమస్య తీరదు అని అభిప్రాయపడింది. ఇక పెద్ద సంఖ్యలో విద్యార్థులకు తమ ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైర్లు లేవని, దీనివల్ల ఇంట్లో కూర్చున్న పిల్లలకు, పాఠశాలకు వెళ్లే పిల్లలకు తేడా ఉండదు అని కోర్టు పేర్కొంది. అంతేకాక ఆన్లైన్ క్లాసులకు పాల్గొనడానికి అందరి విద్యార్థులకు సౌకర్యాలు లేవని, అలాగే ఆన్లైన్ తరగతులు కొనసాగితే వారు వెనుకబడిపోతారు అని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. పాఠశాలలు, అంగన్వాడీలు మూసివేయడం వల్ల చాలా మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన సౌకర్యం కోల్పోతున్నారని జస్టిస్ ఏఎస్ ఒక, జస్టిస్ ఏజీ మసీహ్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. భారత రాజ్యాంగ పీఠికలోని సామ్యవాదం, లౌకికవాదం అనే పదాలను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇక రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్, బలరాం సింగ్ ఈ పిటిషన్లు వేశారు. భారత ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు 1976లో 42వ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక పదాలను పీఠికలో చేర్చారు. దీనిపై సవాల్ చేస్తూ వేసిన పిటిషన్పై భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ పివి సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. పిటిషనర్లు ప్రధానంగా అభ్యంతరం తెలిపిన సామ్యవాదం, లౌకికవాదం అన్న పదాల చేర్పుపై ధర్మాసనం వివరణ ఇచ్చింది. ఇది రాజ్యాంగ మౌలిక సూత్రమైన సమానత్వం అన్న భావనను మరో రూపంలో చెప్పడమేనని స్పష్టం చేసింది. పీఠికలో లౌకికవాదం అన్న పదాన్ని ఎందుకు చేర్చాల్సి వచ్చింది అన్న దానిపై జస్టిస్ ఖన్నా వివరణ ఇస్తూ సమానత్వానికి, ప్రజా ప్రయోజనానికి అడ్డంకులు కలిగించేలా మత విశ్వాసాలు ఉంటే అందులో రాజ్యం జోక్యం చేసుకుంటుంది. ఈ స్పష్టత కోసమే పీఠికలో సెక్యులర్ అన్న పదాన్ని పొందుపరిచారు అని వివరించారు. లౌకికవాద భావనను దేశ పరిస్థితులకు అనుగుణంగానే